ఇక్కడ వేసింటే అక్కడ వేసుకోమన్నారు. గుడ్ మార్నింగ్ బాయ్స్. సరే మన రైడ్ వచ్చేసి ఒక ఆటో ఎక్స్పోకి వెళ్తున్నాను. ఈ ఆటో ఎక్స్పో ఎక్కడ అంటే ఇబ్రహీంపట్నం దగ్గర శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి. సో ఇంతకుముందు మనకు ఒక రెండు ఇన్వైట్స్ వచ్చి ఉన్నాయి, కానీ అప్పుడు లాస్ట్ మంత్ నేను అవైలబుల్ లేను, సో వెళ్ళలేదు. ఈరోజు ఇది శ్రీదత్త వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. సో అది కిషోర్ది రైడర్ అన్న సైడ్ నుంచి. సో అన్నకు అడిగారంట నా ఫాలోవర్స్లో ఎవరో, ఇట్లా అన్నని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, వస్తారా అని. సో అన్న నాకు కాల్ చేస్తే సరే వస్తాలే అని చెప్పా. సో అందుకే నేను అన్న ఇంకొక వాళ్ళ గ్రూప్ ఉంది, అందరం వెళ్తున్నాం ఈరోజు ఆటో ఎక్స్పోకి. మనం ఫ్యూల్ అప్ చేసుకొని వెళ్ళిపోదాం. అన్న వాళ్ళు ఆల్రెడీ ఇందాకే స్టార్ట్ అయ్యారు, స్లోగా వెళ్తుంటాం వచ్చేసే అన్నారు. సో నేను ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా మన వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారో మళ్ళీ వెళ్ళి క్యాచ్ అవ్వాలి. చూద్దాం మరి ఎక్కడి దాకా వెళ్ళారో. స్లిప్ అని అంత సౌండ్ వస్తుంది బాగానే, మరి నీకు దానిలాగా లేదు, ఫుల్ సిస్టమ్ లాగా. మనం రీసెంట్గా టైర్లు చేంజ్ చేసి ఫుల్ సిస్టమ్ చేంజ్ చేసినాము, తర్వాత మనకి ఇన్వైట్ వచ్చింది. ముందే వచ్చి ఉంటే అసలు ఫుల్ సిస్టమ్ తీసేవాడిని కాదు, టైర్ చేంజ్ చేసేవాడిని కాదు. ఇది ఒక ఈవెంట్కి ఫుల్ సిస్టమ్తో వెళ్ళిపోయి బర్న్అవుట్ చేసామని టైర్ మొత్తం ఎట్లా మార్చేసినాం కదా పాత టైర్. ఓకే, నాకు తెలిసి మా గ్రూప్ కిషోర్ వాళ్ళ గ్రూప్ నుంచి ఒక 10 మెంబర్స్ దాకా వెళ్తున్నాము. దాంట్లో కిషోర్ బాయ్ది TRK 502 బెనెలి, సో నాది 000, ఇంకొక 2 బెనెలి 600 ఐలో వస్తున్నాయి. ఇంకా మిగతావి హిమాలయన్ క్లాసిక్ 350 అవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 బైక్స్, అంటే నాతో కలిపి 10. సో వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, అంటే వాళ్ళకి నాకు 10 minutes డిఫరెన్స్ ఉంది. సో మీటప్ ఒక పాయింట్ ఉంది, అక్కడ మీట్ అవుదామని చెప్పి అన్నాడు. సో మేము ఇంకా చూడాలి మరి. ఇక్కడ వేసింటే అక్కడ వేసుకోమన్నారు. నేను రీసెంట్లీ ఇక్కడ ఉన్న ఫోటో మీకు చూపిస్తా. బండికి ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలంటే అక్కడ వేయించా. సరే సార్ తీపిచ్చి మళ్ళీ ఇక్కడ వేపిస్తా. ఏముంది కింద అయితే ఉంది కదా సార్. అది మాత్రం ప్రొసీజర్ కాదు. లేదు సార్, మీకు పాత ఫోటో చూపిస్తాను. నేను ఇక్కడ వేయించాను, నేను ఇక్కడ వేపిస్తా. ఇక్కడ ఎన్ని బండ్లైనా చూడండి, ఆ బండ్లలో ఉంటుందేమో చూడండి. ఓకే సార్, వేపిస్తా, ప్రాబ్లం లేదు. లైసెన్స్ కుమారా? అవును సార్, శివకుమార్. అయితే ఇక్కడ చేంజ్ చేసుకోండి. చేశాను సార్, థ్యాంక్ యూ. ఎట్లుంటుందంటే సరే ఏమనలేదు. లాస్ట్ టైం ఏమో నంబర్ ప్లేట్ ఎక్కడ వేయించా, లాస్ట్ టైము ఇక్కడ ఫ్రంట్ వైజర్ మీద వేయించిన. అక్కడ కాదు ముందు ఉండాలి అన్నారు లాస్ట్ టైం ఒకసారి ఆపినప్పుడు. సరే అని చెప్పి అక్కడ తీపిచ్చేసి కింద వేయించిన. ఇప్పుడు ఈయన వచ్చేసి అక్కడ కాదమ్మా పైన ఉండాలి ఆర్టీఓ ప్రకారం అంటారు. ఇంకా మరి ఎక్కడ అయిపోయాలి, నంబర్ ప్లేట్ పెట్టుకుంటే బెటర్. అదేమో స్లాట్ పోయింది. ఓకే అంటే అందరూ అనను, కానీ చాలామంది కూల్గానే ఉంటారు. వాళ్ళు జస్ట్ వాళ్ళు నెంబర్ ప్లేట్ చెక్ చేస్తారు, లైసెన్స్ చూస్తారు, పంపించేస్తారు అంతే. వేరే ఏం ఉండదు. ఎవరో చాలా రేర్గా, అది కూడా మనం ఇంకా లక్కీ ఏంటంటే ఫుల్ సిస్టమ్ చేంజ్ చేసినాం. ఒకవేళ ఫుల్ సిస్టమ్ ఉంటే అది వేరేలా ఉండదు కథ. అయితే ఇప్పుడు కూడా రివ్యూమ్ చేయలేదు, చేసింటే మరి ఏమనేటో మళ్ళీ ఇది కూడా ఉండొద్దు, ఇది ఉంది ఎగ్జాస్ట్ యాడ్ అని ఉంది అంటారేమో. అందుకే ఫుల్ సిస్టమ్ చేంజ్ చేసి స్లిప్ ఆన్ వేసినాను. ఫుల్ సిస్టమ్ ఉంటే అంతే, ఇంకా సరే అమ్మ అని అడుగు పడదా అంటాడు ఇంకా స్టేషన్కి. సో అదే ఇంకా మామూలుగా అవుతుంటాయి. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే అక్కడ నా ముందు కూడా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం ముందు నా ముందు ఇట్లా పాస్ అయిపోయారు. వాళ్ళని ఎవరు ఆపలే, నన్ను ఆపిండు.
నేను మళ్ళీ మొత్తం ఫుల్ గేర్ ఉన్నా, జాకెట్, హెల్మెట్, గ్లౌజ్ మొత్తం ఉన్నాయి. అది నంబర్ వచ్చేసి ముందు ఫెండర్ మీద ఇచ్చా, దానికోసం నన్ను ఆపారు. నా ముందు హెల్మెట్ లేని వాళ్ళని ఆపలేదు. ఏంటో వీళ్ళు అసలు, వి కాంట్ ప్రెడిక్ట్. పోనీలే, ఏమనలేదు, జస్ట్ చూసి వదిలేస్తారు అక్కడ ఏమని చెప్పి. అంటే మనం కూడా ఏంటంటే ఒకేసారి వేయిస్తా అన్న అయిపోయింది. లేదు లాస్ట్ టైం అట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అంటారు, అట్లా ఎట్లా అంటారు అంటే ఆగు సార్తో మాట్లాడుకో అంటాడు. ఎందుకు మనకు చెప్పు. సో మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. మీకు మీటింగ్ పాయింట్ సర్వీస్ రోడ్ దగ్గర, అవుటర్ దగ్గర మీటింగ్ పాయింట్ ఉంది. సో అక్కడ వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి అందరం వెళ్దామని చెప్పేసి ఒకేసారి ఆగాము. ఏంటో అంకుల్ లిఫ్ట్ అడుగుతుండు, వీడియో చూపిస్తాం, పాత వీడియో చూపించాలి అంకుల్కి. అందరు ఎవరు షో వాళ్ళు చేస్తారు. మా గ్రూప్ నుంచి RX అనేది పోతుంది, ఫీమేల్ రైడర్. ఫీమేల్ రైడర్ కాదా? రే యూట్యూబ్ వీడియో చేస్తారా కదా? సో స్టార్ట్. ఏం కాదు, డిఫరెంట్ వైపు ఇది. అట్లా బర్రర్ కూడా అని చెప్పి ఆటో ఎక్స్పోలో స్టూడెంట్స్ అంతా రచ్చ చేస్తారు. ఇలా వీళ్ళ కాలేజీలో ప్రొఫెసర్స్ చంపేస్తారు బైక్లు. అందరు ప్రొఫెసర్స్ అంట. అదే చాలా ప్రొఫెసర్ ఆడ వేసిండు ఆయన. అట్లాంటి కామన్. లేదని మనం లోపల పెట్టి చేస్తారు. లోపల పిల్లలు చూడు, లోపల ఇంకా ఎక్కున్నారు. నాకు బండి కనిపిస్తలేదు. సో ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, బ్యాంక్ గట్టి అయింది. సో లంచ్ అరేంజ్ చేశారు, లంచ్కి వెళ్తున్నా. అయితే ఒక్కసారి ఇట్లా కాలేజీలోకి రాగానే క్లాస్ రూమ్లో అరేంజ్ చేశారు. ఇట్లా వైబ్, కాలేజ్ వైబ్ చాలా ఇయర్స్ అయింది కదా. సో కాలేజ్ వైబ్ మిస్ అవుతున్నాం. ఏమో చేస్తారు చెప్పండి. కాలేజీలో ఎలాగో ఫస్ట్ బెంచ్లో కూర్చోలేదు, ఎప్పుడైనా కూర్చోలే ఫస్ట్ బెంచ్. సో ఆల్మోస్ట్ ఇంటి దాకా వచ్చేసినాము. అందరూ డిస్పర్స్ అయ్యారు. ఓన్లీ 4 బైక్స్ సేమ్. వీళ్ళు అంతా ఒకే ఏరియా, మా సైడ్ ఉంటాం. నేను, కిషోర్ భాయ్, ఇక్కడ రాహుల్ సేమ్ ఒకటే ఏరియాలో ఉంటాం. ప్రజ్వల్ బ్రో ఒకటి నార్సింగ్లో ఉంటారంట. సో 2 నేకెడ్ స్పోర్ట్స్, 2 ADVలు, లాస్ట్ 4 మిగిలినాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. చంద్రనాగుడి దగ్గరలో ఉన్నాం, ఓవైసీ దగ్గర ఉన్నాం. సో ఇంకా పోయి రిలాక్స్, మళ్ళీ ఒక 1 వీక్ బండి రెస్ట్. ఇంకా మనం పెద్ద డ్రైవ్ చేయలేదులే, కానీ ఒక 2 టైమ్స్ బర్న్అవుట్ చేసా, అది కూడా కొద్దిసేపు. కానీ నాకు ఏంటంటే అసలు చాలా బాధ ఉందో ఎట్లా అంటే టూ మచ్ అసలుకి బండ్లు.
మామూలు కొట్టట్లే అసలు. జీటీలు అయితే ఒక Z900, ఒక జీటీ, ఇంకా మిగతావి జీటీలు అస్సలు చచ్చిపోయింటాయి మనుషులు. అదే మనుషులు అయితే మాత్రం చచ్చిపోతారు అట్లా కొట్టడికి. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు దానికి, థ్రాటిల్ పట్టుకోండి ఇంకా వదలట్లే అసలు. ఓహో జీటీ మస్టాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రా అది. వస్తుందా ఎల్లో, అది కూడా ఎల్లో బంబుల్ బీ.